ఎన్నెన్నో రంగు కలలు హంగుల్లో మెరుపు కలలు మెరుపు కలలు. ఈ 100 ఎపిసోడ్ల ప్రయాణాన్ని అద్భుతంగా ఆదరించినందుకు మా మెరుపు కలల టీం తరపున ఈటీవీ ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఇలాగే మీ ప్రేమ, ఆదరణ, అభిమానాలు ఎల్లప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటూ మీ మెరుపు కలలు టీం. చిగురేసే ఆనందాలే, విరబూసే సంతోషాలై, సిరులాయే ఎన్నో చిత్రాలై గుండెలో మెరుపు కలలు మెరుపు కలలు. పద బేబీ, నిద్ర డిస్టర్బ్ చేశారు. నీకు తెలీదు బాను, ఈ రోజు వచ్చే రోజులన్నీ చాలా ప్రమాదకరంగా మారబోతున్నాయి. దానికి కారణమైన నీకు ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. రండత్తయ్య, మీరు వెళ్ళి పడుకోండమ్మా, వెళ్ళండి. పద. వాసు, నువ్వు వెళ్ళు, పడుకో. ఇన్ని రోజులు ఈ ఇంటికి, ఈ ఊరికి దూరంగా ఉన్న సమస్య ఇప్పుడు ఇంటి వరకు వచ్చింది. ఇప్పుడేం చెయ్యాలి? భగవంతుడా, నా కుటుంబాన్ని, నా మనుషులను నువ్వు తప్ప ఎవ్వరూ కాపాడలేరు స్వామి. ఎప్పుడో జరిగిన తప్పుకి శిక్ష ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చింది. దాని నుంచి ఎలా బయటపడాలో నువ్వే దారి చూపించు. ఇక్కడే నాకిలా ఉంటే అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో. గొంతులోనా ప్రాణముందే, గుండెలోనా సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే. ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో, ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో, ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో.
ప్రతిరోజు అత్తయ్యే అందరికంటే ముందు లేచి నిద్ర లేపేది. నైట్ అంతా అత్తయ్య పీడకలకంది. ఏమైందో తెలియట్లేదు. సంగీత, సంగీత, అక్క, బావ కూడా ఇక్కడే పడుకుండిపోయాడు. అమ్మా, 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 అత్తయ్య, అమ్మా, లేవండి అత్తయ్య. ఏమైందమ్మా? ఒంట్లో బాలేదా? హాస్పిటల్కి వెళ్దాం పద. అవునత్తయ్య, మీరు చాలా నీరసంగా ఉన్నారు. పదండి, హాస్పిటల్కి వెళ్దాం. ఎక్కడికి అవసరం లేదు, నేను బానే ఉన్నాను. అదేంటమ్మా, నువ్వు ఇంత నీరసంగా ఉండి బాగున్నానంటావేంటి? లే, హాస్పిటల్కి వెళ్దాం పద. లేచి రెడీ అయ్యో. నేను చెప్తుంటే మీకేం అర్థం కావట్లేదా అమ్మా? నేను బానే ఉన్నాను, అమ్మా. నాకేం కాలేదు. నేను హాస్పిటల్కి రా. అమ్మా, ఇప్పుడేమైందని ఇంతలా కంగారు పడుతున్నారు? రాత్రి నిద్ర సరిగ్గా పట్టకపోవడం వల్ల కాస్త నలతగా ఉందంతే. నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్యకి ఏం కాదు, కాస్త నీరసంగా ఉన్నారంతే. నేను చూసుకుంటాను కదా. నువ్వేం బాధపడకో. పద. మీ బిజినెస్ ఐడియా అండ్ మీ ప్రెజెంటేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. గుడ్. థ్యాంక్ యూ. పైగా మీరు భరద్వాజ లాంటి మంచి బిజినెస్ మ్యాన్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి మీ స్కిల్స్ పైన ఎలాంటి అనుమానం లేదు. సో మా కంపెనీ మీ బిజినెస్కి పెట్టుబడి పెట్టడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మల్ని మా బిజినెస్ ఐడియాస్ని నమ్మి మాకు లోన్ ఇస్తున్నందుకు. దాందే ఉంది మేడం. ఇంతకీ మీరు లోన్ ఎంత కావాలనుకుంటున్నారు? ఇది 2 crores ప్రాజెక్ట్ అండి. మీరు ఆ అమౌంట్ లోన్ ఇచ్చారంటే చాలా హెల్ప్ అవుతుంది. 2 crores ప్రాజెక్ట్ అంటున్నారు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. మరి ఈ 2 crores కి ష్యూరిటీ ఏం పెడుతున్నారు?
షూరిటీ ఏం పెడుతున్నారంటే ఆలోచిస్తున్నారేంటండి? అంటే అది సార్, మీకు షూరిటీ పెట్టడానికి మా దగ్గర ఏమీ లేవు. ఏమీ లేవా? సారీ మేడం, షూరిటీ లేకుండా లోన్ ఇవ్వలేము. మాది మంచి బిజినెస్ ఐడియా అన్నారు కదా, రేపు బిజినెస్ బాగా రన్ అయితే మీ లోన్ మీకు వడ్డీతో సహా క్లియర్ అవుతుంది కదా. బాగా నడిచి లాభాలు వస్తే పర్వాలేదు మేడం. ఒకవేళ లాస్ వస్తే ఎలా డబ్బులు రికవరీ చేస్తారు? అలా ఏం జరగదండి, ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతాం. సారీ మేడం, ఇలా అంటున్నాను కానీ తప్పడం లేదు. భరద్వాజ లాంటి ఇండస్ట్రియలిస్టు, మంచి బిజినెస్ మ్యాన్ ఇంత సడన్ గా ఇలా అవుతారని ఎవరైనా అనుకున్నారా? బిజినెస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. మేం వడ్డీని నమ్ముకుని వ్యాపారం చేసేవాళ్ళం, అంత రిస్క్ తీసుకోలేం మేడం. మా మీద నమ్మకం ఉంచండి, మేము నిజాయితీగా బిజినెస్ చేస్తాం. అయ్యో మేడం, నమ్మకం లేక కాదు. సార్ చనిపోయాక ఆస్తులన్నీ అమ్మి మిగిలినవన్నీ పంచి అప్పులు తీర్చారు. అందులోనే మీ నిజాయితీ గురించి మాకు తెలుసు. కానీ ఇది వ్యాపారం కదా మేడం. మేడం, మేం నమ్మలేం, ఏమీ అనుకోకండి ప్లీజ్. అలా జరగడానికి వీల్లేదు. భగవంతుడా, ఎందుకు నాకు ఈ పరీక్ష? ఇంకా ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు ఈ ప్రమాదాలని ఎదుర్కొంటూ ఉండాలి? దీనికి పరిష్కారం లేదా తండ్రి? అమ్మా, ఫోన్ రింగ్ అవుతుంటే తీవేంటి? హలో, మేము మీ ఇంటి దగ్గరున్న టెంపుల్లో ఉన్నాము. మమ్మల్ని మీ ఇంటికి రమ్మంటారా? నేనే వస్తాను, వచ్చాక మాట్లాడదాం. ఎవరమ్మా? ఎక్కడికి వెళ్తా అంటున్నావు? అమ్మా, నిన్నే అడుగుతున్నాను. అసలు రాత్రంతా నువ్వెందుకు డల్గా ఉన్నావు? అసలు ఏమైంది? నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తానంటున్నావు? అమ్మా, నిన్నే అడుగుతున్నాను. దేవి నవరాత్రులు వస్తున్నాయి కదా, పంతులు గారు గుడికి రమ్మన్నారు. ఏదో పూజ గురించి మాట్లాడాలట, అందుకే వస్తానని చెప్పాను. ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ? అవన్నీ తర్వాత చూసుకుందాం. అసలే నీ కొంట్లో నలతగా ఉందన్నావు కదా. ఏంట్రా?
నన్ను కంట్రోల్ చేయాలనుకుంటున్నావా? నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేది నువ్వు చెప్తేనే నేను చెయ్యాలా? నాకంటూ అభిప్రాయాలేమి ఉండవా? అది కాదమ్మా. ఎందుకమ్మా రాత్రి నుంచి నువ్వు నా మాట వినట్లేదు? ప్రతి దానికి నాకేం తెలియని వాళ్ళ మాట్లాడుతున్నావు. అసలు నీ సమస్య ఏంటో చెప్తేనే కదా మేమేదైనా చేయగలమా లేదా అని ఆలోచించేది. అసలు నీ సమస్యను నువ్వు ఒక్కదానివే సాల్వ్ చేయాలని చూస్తున్నావు. ఏంటా నువ్వు? పొద్దు నుంచి చూస్తున్నాను. ఎందుకు నన్నందరూ పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తున్నారు? అయినా ఏంట్రా నీ పెత్తనం? నాకు తెలీదా నేనేం చేస్తున్నాను అని? నాకేం తెలియకుండానే నిన్ను ఇంత పెద్దవాణ్ణి చేశానా? అలా అంటారేంటత్తయ్య? మీకు బాగోలేకపోతే మీ అబ్బాయికి కాక ఇంకెవరికి బాధ ఉంటుంది? ఓహో, ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు గొప్పగా కనిపిస్తున్నాయా? ఇందుకేనా వీడికి సపోర్ట్ చేస్తున్నావు? అయ్యో అది కాదత్తయ్య, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు. మీకు బాగోలేదనే కదా బయటికి వెళ్ళొద్దు అని చెప్తుంది. సమయం ఇంకా ఆపుతావా? వింటున్నాను కదా అని అందరూ నాకు బుద్ధులు చెప్తున్నారు. ఇంకోసారి ఈ విషయంలో ఎవరేం మాట్లాడినా ఊరుకునేది లేదు. నాకు తెలుసు నేనే చేస్తున్నాను. అతే నాకెవరు సలహాలు అక్కర్లేదు. విమలమ్మ, మా సలహాలు అక్కర్లేదు అన్నప్పుడు నీ సలహాలు సూచనలు మాకు అక్కర్లేదు. అయినా ఇప్పుడేమైందని దాని మీద అరుస్తున్నావు? అలా అరవడానికి నీకేం హక్కుంది? ఇంకోసారి ఇలా అరిచినట్టు నాకు కనిపిస్తే మర్యాదగా ఉండదు. జాగ్రత్త. నీ ఇష్టానికి అరిస్తే పడేవాళ్ళెవరూ లేరిక్కడ. చూసావుగా ఈ మనిషి మనస్తత్వం ఇప్పటికైనా అర్థమైందా? వాళ్ళకి అవసరం ఉంటే ఒక రకంగా ఉంటారు, లేదంటే ఎక్కి తొక్కుదామని చూస్తారు. ఆ విషయం అర్థం చేసుకొని ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండు. చూడు, మళ్ళీ చెప్తున్నాను, అవకాశం దొరికింది కదా అని ఎవరిని పడితే వాళ్ళని అరిస్తే బాగుండదు. ఎవరికిష్టం ఉన్నా లేకున్నా నేను గుడికి వెళ్తున్నాను, అంతే. అతే అసలు అమ్మ ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావడం లేదు. అమ్మ ఎప్పుడూ ఇంతలా కంగారు పడ్డం నేను ఎప్పుడూ చూడలేదు. చివరికి నన్ను ఇంతలా అరవడం, కోప్పడ్డం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూడలేదు. రాత్రి వచ్చిన పీడకల గురించి అత్తయ్య గారు భయపడుతున్నట్టున్నారు. మేము వచ్చినప్పటి నుంచి కూడా అత్తయ్యనెప్పుడు ఇలా చూడలేదు. నువ్వు కూడా
అత్తయ్య మీద అలా అరవకుండా అడగాల్సింది. నువ్వు అరిచావు, అత్తయ్య అరిచింది. తనేమో మనసు బాలేక అరిచింది. మరి నీకేమైందని నువ్వు అరిచావు? నీకు తెలీదు, అమ్మ అంతే. అమ్మ అనుకున్నదంటే మన మాట అస్సలు వినదు. తను చేయాలనుకున్నదే చేస్తుంది. అరే, మనం ఇంట్లో ఇంతమంది ఉన్నాం కదా, మనలో ఎవరితో అయినా ఒక్కరితో చెప్పుకుంటే ఏమవుతుంది? ఎందుకింత పట్టుదల? మనకి తెలియాల్సిందుంటే చెప్పేది కదా. నేను అదే అంటున్నా. అయినా మనకి తెలియకూడని సమస్య ఏంటా అని. అదే కదా నా బాధ. నాకు తెలిసి ఇదేదో పెద్ద సమస్యలానే ఉంది. అందుకే ఈ ప్రాబ్లంని తనే సాల్వ్ చేయాలనుకుంటుంది. ఎలాగైనా తెలుసుకోవాలి. నేను తెలుసుకుంటాను. ఈ 100 ఎపిసోడ్ల ప్రయాణాన్ని అద్భుతంగా ఆదరించినందుకు మా మెరుపు కళల టీం తరపున ఈటీవీ ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఇలాగే మీ ప్రేమ, ఆదరణ, అభిమానాలు ఎల్లప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటూ మీ మెరుపు కళలు టీం. ఆ దుష్టశక్తి మీ ఆనవాళ్లను కనిపెట్టింది. వాయువేగంతో దూసుకొస్తోంది. వదలా, ఎవ్వర్ని వదలా. మీ ఇంట్లో వ్యక్తిని కబలించాలని చూస్తోంది.